ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో నెయ్యి అబద్ధం, కొవ్వు అనేది నిజం. వైసీపీ హయాంలో ఘోరాపచారం, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం. ఎందుకు వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఆయన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు. సో దానికి సంబంధించి సిట్టు విచారణ చేశారు. తర్వాత వైసీపీ హయాంలో ఎవరైతే వెలిగిన నేతలు ఉన్నారో, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా మాట్లాడుకొని లేదు మాకు సిట్ అయితే మీరు చెప్పినట్టే వింటారు, మాకు సిట్తో వద్దని చెప్పారు. సరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? మరి కల్తీ నెయ్యి అనేది ఎంతోమంది, కొన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశంగా పరిగణించిన సుప్రీంకోర్టు వెంటనే సిబిఐ ఇంకా సిట్టు వీళ్ళందరినీ కలిపి త్రిసభ్య కమిటీ వేసింది. దానికి సంబంధించి ఎన్డీడీబీ రిపోర్టు, ఏదైతే ఎన్డీడీబీ రిపోర్టు ఇది ఉంది కదా, ఈ ఎన్డీడీబీ రిపోర్టు అన్అవైలబుల్ అండ్ అన్సీజనబుల్ ఫర్ సప్లయింగ్ ప్యూర్ ఘీ మిస్టర్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ A1. So supplied 4 tankers on 12/06/2024, 20/06/2024, 25/06/2024 and 04/07/2024 రెస్పెక్టివ్లీ. ఈ 4 ట్యాంకర్లు తెచ్చిన నెయ్యి అయితే ఏదైతే ఉందో దాన్ని ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించారు. ఈ ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించారు అనమాట. సో ఎన్డీడీబీ ల్యాబ్కి పంపిస్తే అసలు ఇదైతే 100కి 100% చెప్తున్నాం, ఇదైతే నెయ్యి అయితే కాదు, దీంట్లో అసలు ఎంత పందిమైన కాసుకోవచ్చు అని చెప్పి అప్పుడు మనం మీమ్స్ కూడా చూసాం. అసలు అది నెయ్యి కాదు బేసిక్గా. అలాంటి నెయ్యిని మనం తిన్న లడ్డూలు కలిపారనమాట. దాదాపుగా 20 కోట్ల లడ్డూలు. 20 కోట్ల లడ్డూలు అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనం ఒక లడ్డు ఇంకొకరికి ఇచ్చినా సరే, ఒక లడ్డు ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా, పోనీ ఇద్దరికే ఇచ్చినా 60 కోట్ల మంది హిందువులు అదే లడ్డు తిన్నారు. దాంట్లో ఏం కలిపారు? పామాయిలు, కెమికల్స్ కలిపారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొరబెట్టినది ఏంటంటే, లేదు ఆ లడ్డూలో కెమికల్ లేదు కదా, యానిమల్ ఫ్యాట్ లేదు కదా అంటారు. కళ్ళు దొబ్బాయి మీకు? సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మేము ఎంతో అధ్యయనం చేసి ఆ నెయ్యిని విశ్లేషించి దాన్ని బట్టి వచ్చిన రిపోర్టు 611 పేజీల సమగ్ర నివేదికను సిట్టు సిబిఐ కలిపి ఇటు ప్రభుత్వానికి ఇటు కోర్టులకి సమర్పిస్తే దాంట్లో కల్తీనే అవ్వలేదంటారండి. దీన్ని కూడా మీరు ఇంకా ఆవాహనం చేసుకొని మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటారా? బుద్ధి ఉండక్కర్లా కొంచెమైనా? సాక్షులు ఎవరా సార్ చెప్పిన? ఒకసారి సాక్షులు చూడండి. ఏంటి? చంద్రబాబుదే మహాపాపం, రాజకీయ పాతకం, జంతు కొవ్వు కుట్ర బెడిసి కొట్టడం, దేశవ్యాప్తంగా బాబు క్షమాపణలు చెప్పాలని వెల్లువెత్తున్న డిమాండ్లతో. ఏంటి దేశవ్యాప్తంగా వెల్లువెత్తుంది? ఒక్క ట్విట్టర్ ట్యాగ్ చూపించండి, ఒక్క ట్యాగ్ చూపించండి. ఎక్సెప్ట్ వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ ఫ్యాన్స్ పక్కన పెడితే అసలు చాలామందికి వైసీపీ వాళ్ళు తెలుసా అసలు అది నెయ్యి కాదన్న విషయం తెలుసా? వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు వైసీపీ అభిమానులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద, లేకపోతే ఊవా అంటే మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మాట పడకుండా ఉండడం కోసం వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం. అసలు దాంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ ఏంటి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఏంటి, సిట్ ఏం చెప్పింది, సిబిఐ ఏం చెప్పింది, అసలు సిబిఐ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, దానికి సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ ఏం జరిగాయి వాళ్ళకి తెలీదు. నిజంగా పచ్చి గొర్రెలు అంటే గొర్రెలు. ఒక పక్క కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా సిగ్గు లేకుండా దాంట్లో మేము అసలు ఏం కలపలేదు, దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు కదా. ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఎన్డీడీబీ అనేది ఎన్డీఆర్ఐ కన్నా చాలా పెద్దది. ఇప్పుడు కల్తీ నెయ్యిలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళకి ఎన్డీఆర్ఐతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అవి విజిలెన్స్లో, టీడీడీ విజిలెన్స్లో చేసిన వాళ్ళు కావచ్చు, సో కాల్డ్ సూత్రధారులు కావచ్చు, వాళ్ళకి ఎన్డీఆర్ఐతో వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో అక్కడ నివేదిక అనేది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం చెప్పింది? ఎన్డీడీబీ చాలా కరాఖండిగా చెప్తుంది, అది నెయ్యి కాదు అని చెప్తుంది. దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? పిచ్చిగా ఏంటి
శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం, సీఎం హోదా దుష్ప్రచార కుట్రకు బాబు నేతృత్వం. అసలు అవ్వలేదా? అంటే లడ్డు కల్తీ అవ్వలేదా? ఒక మాట చెప్పండి. అసలు వైసీపీ నేతలు లడ్డూ కల్తీ విషయంలో ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు గట్టిగా మాట్లాడగలరా? ప్రూఫ్స్తో మాట్లాడగలరా? అడ్డగోలుగ్గే కాదు, ప్రూఫ్స్తో మాట్లాడగలరు. ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టండి. ఒక్కరంటే ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అసలు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే ఎన్డీఆర్ఐ చెప్పింది కదా, శాంపుల్స్ తీసుకున్నాం ట్యాంకర్స్ అని, 2024 July 4th లాస్ట్ శాంపుల్ తీసుకున్నారు ఆ రోజున. సో ఆ శాంపుల్ ప్రకారం వైసీపీ నేతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, అసలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా వచ్చింది, సిట్ ఇచ్చిన నివేదిక ఏంటి, సిబిఐ ఇచ్చిన నివేదిక ఏంటి, ఎవరన్నా ఒక్కళ్ళైనా మాట్లాడగలరా బయటకు వచ్చి? ఎవరికి దమ్ము ధైర్యాలు ఉండవు. హిందువుల మనోభావాలతో ఆడుకోవాలి, టీటీడీలో పైన అన్ని మత ప్రచారం చేయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు పరకమండి కేసు గురించి? ఏముంది, మహా అయితే $40-50 కదా, 90,000 అంటారు. $40-50 90,000 అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన చెప్పిన మెంటలు ఎక్కిపోయింది నాకు. అంటే మీరు మాట్లాడేది జనాలు వినాలి, మీరు చేసేది చూస్తూ ఉండాలి. డిఫెండ్ చేయకూడదు, మాట్లాడకూడదు. కల్తీనే జరగలేదంటారు. మీరు జరగలేదంటే ఇక్కడ తప్పులన్నీ ఒప్పైపోవాలి, ఉప్పులన్నీ తప్పైపోవాలి. ఎందుకంటే సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి, అందుకే మేము నమ్ముతున్నామండి. గొర్రెలు కొంచెం బుద్ధి ఉండద్దా? ఏం చెప్తున్నారు సాక్షిలో? ఇంకా చెప్తా. టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రం కానీ కుట్రరచన అంట. ఏంటండి కుట్రరచన? టీటీడీలో ఏం చేశారు? వైసీపీ హయాంలో ఏం చేశాను చెప్పనా? రోజు సరిపోదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ యొక్క విగ్రహాలని కాలుతో తన్నాడు. తిరుపతి కేంద్రంగా ఎంత ఆధ్యాత్మికంగా మనం భావిస్తాం తిరుపతిని. ప్రపంచ దేశాల నుంచి తిరుపతికి క్యూ కడతారు, లడ్డు కోసం పరితపిస్తారు. అలాంటి కేంద్రంలో మీరు చేసిన అరాచకాలు మర్చిపోయారా? ఏం జరిగిందండి? టీటీడీ కేంద్రంగా కుట్రరచన అంట. కుట్ర బాగా రాష్ట్రాలు తయారైపోయారు. లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకువచ్చేందుకు ప్రాయశ్చిత్తం హైడ్రామా. ఓకే, ప్రాయశ్చిత్తం హైడ్రామా పవన్ కళ్యాణ్ గారు చేశారండి. ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి అలిపిరి నుంచి తిరుమలకి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళారు. ప్రాయశ్చిత్త దీక్ష చేసుకొని బయటకు వచ్చారు. సరే, ఆయన సనాతన ధర్మం కాపాడేందుకు ఆయన ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. సరే, మంచి చెడు జరిగింది. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. తప్పే ఉంది. మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీరేమైనా సెక్యూరిటీ కల్పించారా? జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కల్పించారా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కాన్వాయ్ నడిపించారా? వైసీపీ కార్యకర్తలు ఆయనకి ప్రోటోకాల్గా ఉన్నారా? వైసీపీ అభిమానులు ఫ్యాన్స్గా ఉన్నారా? మీకు వచ్చిన నొప్పి ఏంటి అంటున్నా? ఎవరికి వచ్చిన నొప్పి ఏం లేదు కదా, ఆయన చేసుకున్నాడు. దానికి మీరు ఇచ్చేటువంటి అండ్ లడ్డూ ప్రసాదానికి ఆ కుతంత్రానికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతుంది అన్నారు. ఓకే, నేను అసలు రాజకీయాలకు అతీతంగా మాట్లాడతా. ఈ ఛానల్స్ ఇంకోటి అంటే చెప్పిన మాట గురించే మాట్లాడుకుంటుంది తప్ప ఇప్పుడు నేను చూపించే పత్రికది వైసీపీదా టీడీపీదా నాకు అనవసరం. సో ఎలాంటి ప్రచారం జనాలకు వెళ్తుంది అన్నదే ఇక్కడ పాయింట్. సో ఎల్లో మీడియా వత్తాసు పలుకుతుంది అన్నారు. ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఏం చెప్పిందండి? ఎన్డీఆర్ఐ రిపోర్ట్, మీరు నమ్మిన ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఏం చెప్పింది? 10% కన్నా ఈ యానిమల్ ఫ్యాట్ కలిస్తే వీ కెన్ రికగ్నైజ్, వీ కెన్ ఫైండ్ అవుట్, రిపోర్ట్లో మనకి కనిపిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. 15% వరకు ఉంటే చూపిస్తుంది 15 అని. 15%కి 1% తక్కువైనా సరే అసలు మీకు రిపోర్ట్లో కనిపించదు. అట్లా ఏడ్చినాయి. మరి ఎన్డీఆర్ఐ కూడా అదే చెప్పింది. ఎస్ అనే ఒక ఆ యొక్క పారామీటర్ 0 చూపించడం వల్ల మేము దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాము యాన్యువల్ ఫ్యాట్ని. ఒకవేళ ఇంకా అంతకు మించి ఎక్కువ ఉంటే కనుక మస్ట్గా ఫైండ్ అవుట్ అయ్యేది యాన్యువల్ ఫ్యాట్ అని చెప్పారు. యాన్యువల్ ఫ్యాట్ లేదు, కలవలేదు అని చెప్పలేదు కదా. సిబిఐ సిట్ సమగ్ర నివేదికలో ఏం చెప్పింది? యాన్యువల్ ఫ్యాట్ కలవలేదని ఎక్కడ చెప్పలా, మేము రికగ్నైజ్ చేయలేకపోయామని చెప్పింది. ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా అవే చెప్పాయి కదా.
ఇప్పుడు ఏదైతే కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అయిన సోకాల్డ్ ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు వాళ్ళు కూడా చెప్తుంది అదే కదా. కళ్ళు దొబ్బాయి మీకు, కళ్ళు కనిపించట్లేదా? అంటే ఇంకెన్ని రోజులు మీది మీరే మేము చెప్పింది కరెక్టు, మేము చెప్పేదే నిజం అని ఎంతమందిని నమ్మించుకుంటారు? ఇంకా ఎన్ని రోజులు ఇది అంతా డ్రామా, హై డ్రామా? దీనికి ఎండుకట్టు పడదా? ఇంకా సిట్ చెప్తుంది, సిబిఐ చెప్తుంది. నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి. దానికి ఏం చెప్తారు మరి? అంటే వైసీపీ వాళ్ళు అసలు ఆర్ఎండీలు చేసి నైట్ టైం ఏం జరుగుతుంది ఏంటి, సిట్ ఏం చెప్తుంది, సిబిఐ ఏం చెప్తుంది, అసలు నెయ్యి అంటే ఏంటి, నెయ్యి ఎలా వస్తుంది, అసలు ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారండి మీరు? ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు? మీకు బోలేబాబా వాళ్ళు ఎందుకు సప్లై చేశారు? అసలు బోలేబాబా వాడు కనీసం 1 లీటర్ పాలని కొనడా? మరి వాడి దగ్గర నుంచి 25 లక్షల లీటర్ల నెయ్యిని ఎందుకు మీరు ప్రొక్యూర్ చేశారు? వాడు 1 లీటర్ అని కొన్నాడా? దానికి సంబంధాలు ఉండవు. కేవలం ఏఆర్ డైరీ వాడికి బోలేబాబా వాడికి డబ్బులు ఇవ్వడం కోసం, ఆడికి డబ్బులు దబ్బట్టడం కోసం టీటీడీ నిబంధనలు కూడా మార్చేస్తారు. సిగ్గుండద్దా? సో ఇది వైసీపీ చేస్తున్న ఎలకత్తి మాఫియా. మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.